మన బీసీ అధినేత, బీసీ సంఘాలు మరి విద్య, వైద్య, ఉపాధి రంగాల కోసం ప్రతినిత్యం పోరాడుతున్నటువంటి మహానాయకుడు ఆర్ కృష్ణయ్య గారు మరి మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభకు అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కొల్లం శ్రీనివాస్ గారికి, మన అదేవిధంగా పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జర్ స్వామి గారికి, ప్రముఖ కవి, బీసీలలో బహుజనులలో చైతన్యం కలిగించినటువంటి పెద్దలు, మేధావి, గౌరవనీయులు బిఎస్ రాములు గారికి, మన పట్ల మొదటి నుంచి కూడా రాజకీయాల వచ్చినప్పటి నుంచి కూడా ఎల్ రమణ గారు బీసీ పచ్చపతిగా ఉన్నాడు. రమణ గారికి, అనురాధ గారికి, అనురాధ గౌడ్ గారికి, భాగ్యలక్ష్మి, జగన్ ముదిరాజ్, కోల శ్రీనివాస్, ఇంకా అనేక మంది పెద్దలందరూ వచ్చారు. మీ ఉపన్యాసాలు బ్రహ్మాండంగా, నిర్మాణాత్మకంగా, మంచి సూచనలతోటి ఉన్నాయి. అవన్నీ కూడా మన యొక్క చైతన్యానికి సంకేతాలు. మీ అందరిని నేను ఆదరాభిమానంతో అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీరు అందరూ ఒకటి గుర్తుపట్టాలి. పెద్దలు 40-50 ఏళ్ల నుంచి మీరు ఉద్యమాలు చేస్తున్నారు, కులాల గురించి, బీసీల గురించి, సమాజాన్ని గురించి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు చూడు, మీరు ఎండాకాలంలో వాన పడితే లాభం లేదు, ఒట్టిగానే గాలికి ఎగిరిపోతాయి ఆవిరి. మృగశిర కార్తెలో వర్షాకాలం మొదట్లో వానలు పడితే పంటలు పెడితే మొలకెత్తుతాయి, పంటలు అవుతాయి. ఇప్పుడు కూడా సమయం ఆసన్నమైంది బీసీ ఉద్యమానికి. తెలంగాణ ఉద్యమం చాలా రోజులు నడిచింది, కానీ సమయం రాలేదు. ఎప్పుడైతే ఇక 2005 తర్వాత ఊపు అందుకుందో అప్పటి నుంచి ఉద్యమం ఊపు అందుకుంది. పద్మశాలి సంఘం సోదరులు, వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే అన్ని కుమారులను, అన్ని పార్టీల నాయకులను పిలిచి బీసీలలో ఐక్యత తీసుకెళ్ళడానికి మొదటి మెట్టు వేశారు. పేరు పేరున నేను అభినందిస్తున్నా. ఇదే పద్ధతి, ఇదే సాంప్రదాయాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, గౌరవనీయుడు, కీర్తిశేషుడు, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉండగా 2004లో అన్ని కుల సంఘాల దగ్గరికి పోయి పిలిపించి మీటింగ్ పెట్టించి చైతన్యం నెలకొల్పిండు మన లోపల. అప్పటి నుంచి బీసీ ఉద్యమం ఊపందుకుంది. ఆయన మొలక నాటాడు. ఇప్పుడు కూడా మన పెద్దలందరూ నేను కూడా సహకరిస్తా, అన్ని కుల సంఘాలలో ఇటువంటి సమావేశం జరపాలి. జగన్ ఉన్నాడు, మన శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఇప్పుడు వెళ్ళిపోయారు. మీరు అందరూ ముద్రా సంఘం, గౌడ సంఘం, కుల సంఘం, గౌడ సంఘం నుంచి సోదరుడు ఉన్నాడు, అట్లే సోదరిమణి మా కోడలు అనురాధ గౌడ్ గారు ఉన్నారు, మహిళా సంఘం గౌడ. అదేవిధంగా అనేక మంది మీరందరు గౌడ సంఘాల మీద ఒత్తిడి తెచ్చి అక్కడ మీరు క్రీమ్ ఆఫ్ ది పర్సన్స్ ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించే ఒక రోజు చర్చ ఇట్లే జరగాలి. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. మనం అందులో భాగస్వామ్యం కాకపోతే, అందుకోకపోతే చరిత్ర మనం క్షమించదు. అందుకే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. బీసీలలో ఉడుకుతున్నారు, రక్తం ఉడుకుతుంది వాళ్ళ లోపల. ఎన్ని రోజులు మేము ఓటర్లు ఉండాలి? అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే ప్రధానమంత్రులు, మీరే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేము సర్పంచులు అయితే కూడా మీరు ఓర్వరా అని ఊళ్ళల్లో అడుగుతున్నారు. వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్న గొడవ చేయరా, గట్టిగా చేయి అంటున్నారు. అన్ని పార్టీల నాయకులను పిలిచి బీసీలలో ఐక్యత తీసుకెళ్ళడానికి మొదటి మెట్టు వేశారు. పేరు పేరున నేను అభినందిస్తున్నా. ఇదే పద్ధతి, ఇదే సాంప్రదాయాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, గౌరవనీయుడు, కీర్తిశేషుడు, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉండగా 2004లో అన్ని కుల సంఘాల దగ్గరికి పోయి పిలిపించి మీటింగ్ పెట్టించి చైతన్యం నెలకొల్పిండు మన లోపల. అప్పటి నుంచి బీసీ ఉద్యమం ఊపందుకుంది. ఆయన మొలక నాటాడు. ఇప్పుడు కూడా మన పెద్దల రోజు బీసీలను మనం అంచిపెట్టే పరిస్థితి లేదు. ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీలను కొట్టుకపోతాయి. ప్రతి గ్రామం లోపల 50 నుంచి పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు. మనం బీసీలను ఇంకెన్నో రోజులు తొక్కి పెడితే లాభం లేదని స్వయాన చీఫ్ మినిస్టర్ గుర్తించి అంటున్నాడు. మనం ఎందుకు గుర్తిస్తలేమని మీ అందరికీ
మనమందరం ఇంకా కులాల పేరు మీద మా కులపోడా కాదా, ఈ కులపోడా కాదా అట్లా అనుకుంటా కూర్చుంటే 76 ఏళ్ళు ఉన్నాం, ఇంకా 70 ఏళ్ళు అయితే కూడా వచ్చే ఉంటాం. కాబట్టి మీది ఏం కులం? బీసీ కులం. మాది బీసీ కులం, బహుజన్నం. మనమందరం బీసీలం ఐక్యమైతే ఎస్సీ ఎస్టీలు కూడా మన వెంబడి వస్తారు. ఎందుకంటే 56% జనాభా మనది ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక ప్రస్తుతాంశానికి వస్తే కులగణన విషయం మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోదాం. కులగణన ప్రభుత్వం జరుపుతుంది, ఒప్పుకున్నది ప్రకటిస్తుంది. కులగణనతో పరిమితం కాదు. కామారెడ్డి డిక్లరేషన్ ఏముంది? జనాభా ప్రకారము రిజర్వేషన్లు వేస్తామని రావులు అంటున్నాడు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో వేస్తామని ప్రకటించారు. 42% కూడా పెంచుతూ జీవో జారీ చేస్తారు ఈ ప్రభుత్వం. కానీ ఎవరో ఒకరు హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, కొట్టేస్తారు. మళ్ళీ మనకు మిగిలేది 18%. దీన్ని ఎట్లా అధిగమించాలి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం తమిళనాడులో 69 అక్కడ కూడా కొట్టేసారు. సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేస్తే వాళ్ళు గొడవ చేస్తే రాజ్యాంగాన్ని 15/4, 16/4 సాధించారు. మనం కూడా యుద్ధానికి సిద్ధం కావాలి. సుప్రీంకోర్టు మనది కాదు, హైకోర్టు మనది కాదు, జడ్జిమెంట్ న్యాయం జరగదు, బీసీలకు ఎప్పుడు న్యాయం జరగదు. కాబట్టి ఇప్పటి నుంచే రాజ్యాంగ సవరణ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం ప్రభుత్వం చేయొచ్చు కానీ అది నిలబడదు. మనం అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు పెడితే ఒకటే రోజు లోక్సభ, ఒకటే రోజు రాజ్యసభ, ఒకటే రోజు పార్లమెంట్, రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు పోతే కొట్లాడితే అది తప్పు కాదని చెప్పి. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దీనికి సిద్ధం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా కుతకుతలాడాలి. మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. మన రోజులందరినీ, మన శ్రేణులను కూడా సిద్ధం చేయాలి. పద్మశాలి సంఘం నుంచి కూడా ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ముఖ్యంగా నిలిపియండి. వాళ్ళందరికీ మనం యుద్ధానికి సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు రాములు గారు తన జీవితం అంతా బహుజనులలో చైతన్యం కలగడానికి ఉపయోగించాడు. ఇప్పుడు కత్తి బీసీల మీద, కలం బీసీల మీద ప్రయోగించాలి. పెద్దలు, మేధావులు అనేక త్యాగాలు చేశారు. ఆయనకి ఎప్పుడు ఈ సమాజం అన్యాయం చేసుకుంటున్నాం. 2వ టర్మ్ రావాలైనా కానీ ఒకసారి కేసీఆర్కి చెప్పిన వినలేదు ఆయన పద్ధతి. ఎందుకంటే రాములు గారు వినటోడు కాదు, ఎవరికి తన కళాన్ని పక్కకు పెట్టాడు. తన కళాన్ని బీసీల వైపే పెడతాడు, బహుజనుల వైపే పెడతాడు. కాబట్టి ఈయన వ్యాసాలు ఎక్కడ కూడా గవర్నమెంట్ను పొగడడం కానీ సీఎంను పొగడడం ఉండదు. నా హక్కుల కోసం వాళ్ళని చైతన్యం చేస్తారని, రాజీ పడని మనస్తత్వం ఉన్నదని చెప్పి ఆయనను ఎక్స్చేంజ్ చేయలేకపోయారు. ఉన్నన్ని రోజులు బాగా చేశాడు. ఇప్పుడు మన చేస్తున్నా. మీరు ఇప్పటికో 60-70 పుస్తకాలు రాయొచ్చు, కానీ 100 అయిందా? ఇప్పుడు బీసీలలో చైతన్యం, బీసీలలో జరుగుతున్న అన్యాయం మీద ఒక చిన్న బుక్ రాసి రిలీజ్ చేయాలి. ఇంటింటికి వెళ్ళిపోవాలి. అప్పుడు బగ్గు మనాలి. మన బీసీ కులాలు ఎప్పుడు లేస్తాయి తెలుసా? మీ అందరు గుర్తుపెట్టుకోవాలి. మనకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి చెప్తేనే వాళ్ళు లేస్తారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని 1986 లోపల రిజర్వేషన్ల ఉద్యమం జరిగింది. రిజర్వేషన్లను రామారావు 44% ఇచ్చారు. అప్పుడు అగ్రకులాల వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు, మేకల మేపుడు, బట్టలు కటింగ్ చేసుడు, మన కుల వృత్తులను కించపరుచుకుంటూ ఉద్యమాలు చేశారు. అప్పుడు మేము సమసంగ్రామ పరిషత్ అని పెట్టాము. ఆ రోజు నేను, కృష్ణ యాదవ్ విషయాన్ని ఇంకా చాలామంది కలిపి పెట్టి మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసి అగ్రకులాలు అవమానపరుస్తుంటే అప్పుడు మనోళ్ళు లేటుగా 15 రోజులకు లేచారు. అన్ని హాస్టల్ తిరిగి, కాలేజీలు తిరిగి చైతన్యం చేస్తే అప్పుడు తయారైనరు. ఆ రోజులో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేకులను కొట్టి తన్ని ఎలగొడితే రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో వచ్చి దాక్కున్నారు. ఎప్పుడు మనకు అవమానం చేసి అన్యాయం చేస్తుంటే తన్నవలసి వస్తే అప్పుడు భయపడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనకు వాళ్ళందరూ ఆ అధికారాన్ని చేతిలో పెట్టుకొని, పార్టీలను చేతిలో పెట్టుకొని మన అన్యాయానికి అణచివేతకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని పెద్దలందరికీ తెలుసు. అది పద్ధతి ప్రకారం వాడుక భాషలో ప్రజెంట్ అప్డేట్గా దీన్ని ఎట్లా చేయాలో చేసి కరపత్రాల రూపకంగా, లిటరేచర్ రూపకంగా తెలంగాణ ఉద్యమం ఒట్టగా రాలేదు. పెద్దలు లాంటి వాళ్ళు చాలా బుక్స్ రాశారు, కరపత్రాలు రాశారు. మీరు చేసిన శ్రమ అంతా దొరలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చేసే శ్రమ మన జాతి మేలుకొరకు పనికి వస్తుంది, దండు కొట్టడానికి పనికి వస్తుంది, దండు కట్టడానికి పనికి వస్తుంది, ఎదురు తిరగడానికి పనికి వచ్చేటటువంటి విధంగా
లిటరేచర్ను మీరు అందరు పెద్దలు నిర్మించాలి, ఊరు వాడు వెళ్ళాలి. అదేవిధంగా ప్రతి కులంలో ఉన్నటువంటి నాయకులను, తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల 13 జిల్లాలు ఉన్నటువంటి నాయకులను పిలిపించి మీటింగులు పెట్టి వాళ్ళ లోపల మేలుకొల్పాలి. క్రీమ్ లాంటి పర్సన్స్, దమ్మున్న పర్సన్స్ను, చైతన్యం ఉన్నటువంటి యువతను పార్టీలో కూడా ఉండండి, వాళ్ళని అందరిని వినిపించి వాళ్ళకు బాగా కోచింగ్ ఇచ్చి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఎవరు రిజర్వేషన్లు పెంచినా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, ఇప్పుడు కూడా కొట్టేస్తుంది. రాసుకోండి మీరు, నాకు తెలుసు ఆ విషయం. సుప్రీంకోర్టులో చూస్తున్నాం కదా, జనాభా గణన చేయాలని నేను సుప్రీంకోర్టులో కేసేసిన. ఇప్పుడు వేసి 3 ఏళ్ళు అయింది, టేబుల్ మీదకి వస్తలేదు అది. సుప్రీంకోర్టును కూడా కేంద్ర ప్రభుత్వం మేము అప్పుడు ఇస్తాం ఇప్పుడు కౌంటర్ ఇస్తామని లాక్కుంటొచ్చా. కౌంటర్ వేశారు. మేమేం అడిగినా, నేను మీరు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 7 మంది జడ్జీలతో బెంచ్ చేయమని అడిగాను, వేస్తలేరు. 9 మందితో వేయమని కూడా అడిగాను, వేస్తలేరు. కాబట్టి అన్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మనం దీని మీద బలమైన ఉద్యమాన్ని చేస్తే తప్పనిసరి దిగొస్తుంది. అందుకు తాజా ఉదాహరణ గతంలో జరిగిన తమిళనాడు ఉద్యమం. తమిళనాడులో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు 100 ఏళ్ల కిందట పెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టేసింది. అప్పుడు పెరియార్ రామస్వామి ఆధ్వర్యం లోపల తమిళనాడును దిగ్బంధం చేశాడు. ఆయన బంధువులు జరిపాడు, రైళ్లు బంద్ చేశాడు, బస్సులు ఆపాడు, ప్రజా జీవితం అంతా స్తంభింపజేశారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ దిగొచ్చి ప్రత్యేక విమానంలో వచ్చి చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ చేశాడు. మనం కూడా రాజ్యాంగ సవరణ చేయకపోతే సర్పంచ్ రిజర్వేషన్లు కాదు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కాదు, ఆనే ఉంటాం. చట్ట సభల రిజర్వేషన్లు వస్తాయి. ఆ విధమైన మిలిటెంట్ ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమం లాగా మనం ఈ బీసీ ఉద్యమాన్ని చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని మీ అందరికి గుర్తు చేస్తున్నాను. అందుకే మీరు అందరూ అనుకుంటున్నారు మేము నాయకులం అవుతామా అని. మీ అందరి లోపల నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఓపెన్ ఉన్నది. ఈ గ్రౌండ్లో మీరు అందరు పెద్ద పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గంధం చెక్కకు మంట పెడితే మంట మండుతుంది, చెత్తని తెచ్చి కూడా అలా మంట పెడితే అది కూడా మంట, 2 మంటలు సేమ్ ఉంటాయి. కాబట్టి మనం ఎంత అమాయకుడిని కూడా గొప్ప లీడర్గా చేయవచ్చు. అదేవిధంగా మీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేను చదివేటప్పుడు అంతా రాడికల్స్, నక్సలైట్ క్యాంపస్ ఉండేది. మన సోదరులు కనిపిస్తలేరు కానీ మొత్తం రాడికల్లో ఉండే పిల్లలు. మామూలు పిల్లలను కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే గొప్ప గొప్ప నాయకులు ఆయన సంతోష్ రెడ్డి, ఆదిరెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి, వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు, బీసీలు కూడా మామూలుగా మాట్లాడలేని వాళ్ళు పెద్ద నాయకులుగా ప్రభుత్వాలను గడగడలాడించారు. మన కులాల లోపల కూడా 4 మీటింగులు పెట్టి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తే వాళ్ళు గొప్ప నాయకులుగా అవుతారు. వాళ్ళే రేపు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలు కూడా అవుతారని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నా. ఇప్పుడే మీకు రాజేందర్ చెప్పాడు 1977 అప్పటికే యూనివర్సిటీలో చదువుతుండల్లా ప్రభుత్వాన్ని గడగడలాడించా. నేను ఎవరికి చెప్తే వాళ్ళకి హాస్టల్ సీటు, ఎవరికి చెప్తే వాళ్ళకి స్కాలర్షిప్. అప్పుడు ప్రభుత్వం ఇంకా కఠినంగా ఉండే. జగన్మోహన్, చెన్నారెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రులు, నా సర్కార్, నిజాం సర్కార్ నుంచి అధికారులు, స్వేచ్ఛ స్వతంత్రాలు తక్కువ. అప్పుడు కూడా నేనేం చెప్తే అది నడిపించుకున్నాను. మన వాళ్ళు కూడా మీరు ఆ స్థాయికి ఎదగాలి. అధికారం అనేది అధికారము అన్న చట్టం ద్వారా వస్తుంది, చట్టం లేకుండా కూడా వస్తుంది అని నిరూపించాలి. కాబట్టి ఇప్పుడే మీరు స్వయంగా చెప్పారు నాకు హాస్టల్ సీట్ ఇప్పించింది అన్నాను. అప్పుడు హాస్టల్ సీటు దొరికేది కాదు, స్కాలర్షిప్ ఇచ్చేది కాదు. మీరు ఏ ఆఫీస్కి వండి 60 ఏళ్ళ తర్వాత ఉన్నోళ్ళు మా కృష్ణాన్న చిట్టి రాస్తే స్కాలర్షిప్ వస్తే నేను డిఎస్పీ వచ్చింది, నాకు డిప్యూటీ కలెక్టర్ వచ్చిందని చెప్పేటోళ్ళు ప్రతి ఆఫీస్లో కనిపిస్తారు మీకు. కాబట్టి మీరు అందరికీ నేను గుర్తు చేస్తున్నా, ఇది మంచి అవకాశం. సబ్ కాస్ట్ కోకుంటా మా కుల పొడా కాదా, మీ కుల పొడా కాదా కాదు, దమ్ ఎవరు. నేను కొట్లాడినా 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. ఏదైనా కులం గురించి పెట్టించినా మొత్తం బీసీ హాస్టల్ పెట్టాలని కొట్లాడినా. మొత్తం అసెంబ్లీని దాడి చేసిన, ఆఫీసర్లను, కలెక్టర్లను అన్ని విధ్వంసం చేసిన. ఎవరి కోసం? కులం గురించి కొట్లాడలేదు. బీసీ కులాలకు హాస్టల్ పెట్టాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని 1982లో తెలుగు సంక్షేమ భవన్ గారు, అప్పుడు సోషల్ వెల్ఫేర్ భవన్ 2000 మంది, అప్పుడు కూడా 2000 మందిని బస్సులలో తెచ్చి వాళ్ళతోటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసులు, డైరెక్టరేట్ తుక్కుగా వలగొడితే
అప్పుడు ముఖ్యమంత్రి విడిపించి భవన విజయభాస్కర్ రెడ్డి ఏం కావాలంటే గురుకులాలు కావాలని. అరే చిన్న డిమాండ్ మనం ఎందుకు వెళ్ళగొట్టాం కృష్ణ అంటే ఇంతకు బదులు మీకే 10 సార్లు ఇచ్చినా ఇవ్వలేదు, అందుకే మనం గురుకులాలు పెట్టాలంటే 46 గురుకులాలు జిల్లాకు ఒకటి చొప్పున పెట్టారు. అట్లా మనమందరం కూడా అటువంటి అంటే మేము పలగొట్టమని కొట్టుమని చెప్తలేను. ప్రజాస్వామ్య పద్ధతి లోపలనే తెలంగాణ ఉద్యమం. మొన్న పూర్వం నాకు ఫోన్ చేసి అన్న కోదాడ బహుశా అనుకుంటా కోదాడ సురపెట్టారు, నేను ఆత్మ బలిదానం కోసం చేస్తున్నాను, వద్దు తమ్మి ఆత్మ బలిదానం వద్దన్న, ఎందుకు చేసుకుంటున్నాం అని అడిగిన. ఇక్కడ హాస్పిటల్లో బిల్లులు ఎక్కువేస్తున్నారు, దానికి ప్రభుత్వమే మొత్తం ఇవ్వాలని చేసుకుంటున్నారు. అరే పిచ్చిదాన్న, దానికి చేస్తే నీకు చరిత్ర ఉండదు, అయినా నువ్వు బలిదానం ఎందుకు చేసుకుంటావు, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, బీసీల కోసం పోరాడు, సత్య సాధించేది ఏం లేదని చెప్పిన. అంటే వేరే వేరే విషయాలకు బలిదానాలు చేసుకుంటారు. బలిదానాలు చేసుకోమని నేను చెప్తలేను, కానీ బీసీల కోసం తెగించి పోరాడమని మాత్రం చెప్తున్నా. కాబట్టి సాహసం లేదే, త్యాగాలు లేదే చరిత్ర లోపల ఎప్పుడు మార్పు రాదు. మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, చైనా 80 ఏళ్ల కింద తినడానికి తిండి లేదు, ప్రజలందరూ అర్ధాకలతో డొక్కలు పోయి బొక్కలు కనిపించిన దేశం అది. కప్పలు, పాములు, తొండలు కూడా తిన్నారు, వాళ్ళు ముంగిసలను పట్టుకుని కూడా తిన్నారు. అట్లాంటి చైనాలో ఒకే ఒక్కడు మావో పుట్టి ఆ దేశంలో విప్లవం సృష్టించాడు. విప్లవం సృష్టిస్తే చైనా అమెరికాతో పోటీ పడుతుంది. ప్రతి ఒక్కరికి బంగ్లా ఉంది, ప్రతి ఒక్కరికి కారు ఉంది, బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల బ్యాలెన్స్. మరి ఎట్లయింది? చైనా ఒకే ఒక మావో విప్లవం తెస్తే మన పద్మశాలీలు, చేనేత కార్మికులు ఆకలి చావులు మగ్గాలకే ఊరేసుకొని చస్తున్నారు. మనం అందరం ఏడున్నామని చెప్పి ఆలోచించాలి. అదేవిధంగా రష్యా 100 సంవత్సరాల కింద తినడానికి కిందే జారి చక్రవర్తుల ఉక్కు పాదాల కింద నరిగిపోయారు వాళ్ళందరూ. ప్రజల లోపల ఉన్న ఆకలి, అక్రందన, దోపిడి, పీడన, వివచ్చ చూసి ఒకే ఒక్కడు లెనిన్ దేశమంతా తిరిగి చైతన్యం చేసి పెద్ద విప్లవాన్ని సృష్టిస్తే రష్యా 50 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద అగ్రదేశం. అమెరికా, రష్యా పోటీ పడ్డాయి. కాబట్టి మన భారతదేశం సకల సంపదలకు నిలయం. మన పద్మశాలీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన బీసీ జాబితాలో నీతి, నిజాయితీ, చైతన్యము, మేధా సంపత్తి, ప్రతిభ కలిగిన కులం పద్మశాలి కులం. బ్రిటిష్ రాజుల కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టు చీరను నేర్చి బ్రిటిష్ రానికి పంపిస్తే ఆశ్చర్యపోయింది. అవురా ఇండియాలో ఇంత మేధావులు ఉన్నారని ఆశ్చర్యపోయినటువంటి జాతి మనది. కాబట్టి పద్మశాలీలు ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాలి. మీరు మేధా సంపత్తి కలిగిన వాళ్ళు, మరి తెలివితేటలు కలిగిన వాళ్ళు, ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న కులాలు లోపల అనేక మంది నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని లీడ్ చేయడానికి పెద్దలందరూ కూడా మేధావులు, పెద్దలు లీడ్ చేయాలని పెద్ద మనసుతోటి పాజిటివ్గా తీసుకొని దీన్ని ముందుకోవాలి. ప్రతిఫలాలు మనం అందరం అనుభవిస్తాం, ఒక్కరు కాదు అందరం. అందుకే మా కులంకి రానని లేదు. మనం కొట్లాడితే వచ్చిందని మనం పంచుకుంటాం అన్నదమ్ములం. మనం అందరం బీసీ బిడ్డలం, పంచుకోవాలి. మనం పంచుకుంటాం, అది పెద్ద సమస్య కాదు. కాబట్టి పెద్ద మనసుతోటి మీరు అందరూ కులాన్ని శాఖల మీద అందరిని విడిపించి పెద్ద ఎత్తున చైతన్యం చేసి ఈ బీసీ మూమెంట్ మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ, ఇంకా చాలా సమస్యలు ఇప్పటికే కాలాతీతమైంది. అన్యాయం ఎంత జరుగుతుందో ఒకటి రెండు చెప్తా. సెంట్రల్ గవర్నమెంట్లో మొన్న నేను పార్లమెంట్ ఉన్నప్పుడు ఒక నోట్ ఇచ్చాను. కేంద్రంలో 100 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. బీసీలు ఎంతమంది తెలుసా? 50 మంది ఉంటారు. 100 మందిలో 3 ఉన్నారు. 97 మంది అగ్రకులాలు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. మన బీసీలు లేరు. ఎక్కడున్నా మనం అని మీరు అందరూ ఆలోచించాలి. ఇంకొకటి, మొన్న బడ్జెట్ తయారు చేసి 48 వచ్చే బడ్జెట్ తయారు చేస్తే మనకు 2000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంత బడ్జెట్లో మనకు సగం అంటే 22 లక్షల కోట్లు ఇవ్వాలి. వేలలకు దించి 2000 కోట్లు ఇస్తే బిస్కెట్లు, చాక్లెట్ కూడా రావు మనకు. ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, ఇది ఎవరు తయారు చేశారని విచారణ చేస్తే 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 8 రోజులు కూర్చొని రాత్రి భవన్లు కసరత్తు చేసి బడ్జెట్ తయారు చేశారు. ఆ బడ్జెట్ తయారు చేసిన కులం చూస్తే ఒక్కడు కూడా బీసీ లేడు. బడ్జెట్ ఎట్లా వస్తుంది? ఆ బడ్జెట్ తయారు చేసిన దగ్గర మనోడు ఒక్కడు కూడా లేకపోతే బడ్జెట్ ఎట్లా ఇస్తారు? కాబట్టి అడుగడుగున అన్యాయం జరుగుతుంది, అడుగడుగున వివక్ష ఉంది, కనిపించని దోపిడీ
కనిపించని వివచ్చ, కనిపించని అన్యాయం కింద మన కులాలను అణచివేస్తున్నారు. ఇది ఇట్లే కొనసాగిస్తూ ఊరికే మౌన ప్రత్యేత వహిస్తే ఇది ఇట్లే కొనసాగుతుంది. తిరగబడితే సాల్వ్ అయిపోతుంది. కాబట్టి పెద్దలందరూ అన్ని కులాల వారు వచ్చారు. మీ త్యాగం, మీ సేవ అమోఘం. అనేక రియల్ ఎస్టేట్ చేసుకుంటే కోట్లు సంపాదిస్తారు, వ్యాపారాలు చేసుకుంటే కోట్లు సంపాదిస్తారు. కానీ కులాని కోసం పాట పాడుతున్నారు గొప్ప మనసుతోటి. కాబట్టి ఇది చివరి స్టేజ్కి వచ్చింది. మీరందరూ తిరగబడి కులం కోసం పోరాడితే కొండా లక్ష్మణ్ బాబుకి వచ్చిన పేరు వస్తుంది అందరికీ. కాబట్టి ఆ దిశగా పెద్దలందరూ ఆలోచించాలని మనసారా కోరుకుంటూ అట్లాంటి సంకల్ప బలాన్ని, అట్లాంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.